హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను. కొంచెం హెల్త్ అనీజీగా ఉన్నప్పుడు, ఫీవర్గా ఉన్నప్పుడు, ఏం తినాలనిపించినప్పుడు ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి. చాలా మంచిది, తినాలనిపిస్తుంది కదా, కొంచెం స్పైస్ తగులుతుంది గార్లిక్ది, చాలా బాగుంటుంది. 1-2 ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు, చాలా సింపుల్ కూడా. ఎలా చేసామనేది చూసేయండి. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం, కడాయి పెట్టేసుకుందాం. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తుంది అంతే. ఇది కూడా కోకోనట్ ఆయిల్, ఇది కూడా మంచిది హెల్త్కి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి సన్నగా తరిగాను, ఇవి యాడ్ చేస్తున్నా. అలాగే కారంగా ఉండే 1 పచ్చిమిర్చి సన్నగా తరిగాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. రంగు మారేంత వరకు వెల్లుల్లి వేయించుదాము ఆయిల్లో, లో ఫ్లేమ్ మంట పెట్టేసి. గార్లిక్ ఇలా రంగు మారిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. ఒకసారి కలిపేసుకుందాం. నేను ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఇవి యాడ్ చేస్తున్నా. ఫ్రైడ్ రైస్ అంటే అందరూ సాసులు అవన్నీ ఉంటాయి అనుకుంటారు, అవి ఏమి లేకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నా, బ్లాక్ పెప్పర్ పౌడర్. అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర కలిపేసుకుందాం. అంతే, ఫ్రైడ్ రైస్ అయిపోయినట్టే. ఇంకా చాలా సింపుల్. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా టాస్ చేసుకొని వేడిగా తినేయడమే. అంతే, ఇంకా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి తినేద్దాం ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని. ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేద్దాము, వేడిగా ఉంది. కొంచెం లెమన్ యాడ్ చేసుకుందాం. సింప్లీ అండ్ సూపర్, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి ఇది ఒకసారి, అయితే అదిరిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెసిపీని షేర్ చేసుకోండి.